ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన గీసిన విభిన్న చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగనుంది. చిత్రాలు ఒక చిత్రకారుడు మనసులోని భావాలకు ప్రతీకలు. ఒక చిత్రకారుడు కుంచె నుంచి జాలివారణ చిత్రాల్లో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. తను చెప్పాలనుకున్న కథనైనా వ్యక్తపరచాలనుకున్న భావాన్నైనా చిత్రాల ద్వారా తెలిపే సత్తా చిత్రకారులకు ఉంటుంది. విభిన్న చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెయింటింగ్ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆయన గీసిన దాదాపు 250 విభిన్న చిత్రాలు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ నెల 25న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగనుంది. తెలుగు తల్లి ఆకృతిని రూపొందించింది కూడా కొండపల్లి శేషగిరిరావు గారే. సో ఈయన ఈవెన్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఇవి కూడా 69లో పెయింటింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలు ఎన్నో పౌరాణికాలకు సంబంధించినవి, మళ్ళీ మనకి శకుంతల పురాణంకి సంబంధించి, రామాయణానికి సంబంధించి, సో ఎన్నో పౌరాణికమైనటువంటి సబ్జెక్ట్స్ మీద ఆయన పెయింటింగ్ చేశారు. ఆయనే వాష్ టెక్నిక్ అంటే వాటర్ కలర్లో వాష్ టెక్నిక్ అనేది ఒక యూనిక్ మెథడ్ అన్నట్టు. అందులో చాలా ఓపిక అవసరము. ఒక 30-40 లేయర్స్ అంటే ఒక పేపర్ పైన సో లేయర్స్గా కలర్స్ అప్లై చేస్తూ ఆరాలి, మళ్ళీ వెయిట్ చేయాలి. సో అదొక పెద్ద ప్రాసెస్. అది ప్రస్తుత కాలంలో ఎవరు ప్రాక్టీస్ చేయడం లేదు. సో అలాంటిది ఆ వాష్ టెక్నిక్లో ఆయన చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. కొండపల్లి శేషగిరిరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భాన వారు వేసిన చిత్రాల ప్రదర్శన మేము నిర్వహించాము. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 4 గ్యాలరీస్ ఫుల్, సుమారు 250 పెయింటింగ్స్, డిఫరెంట్ స్టైల్స్, పెన్సిల్తోని వేసినవి, ఇంకుతోని వేసినవి, వాటర్ కలరు ప్లస్ ఆయిల్ పెయింటింగ్స్, వాష్ టెక్నిక్వి, ఆక్వా టెక్స్చర్ టెక్నిక్వి, వివిధ రకాల పద్ధతులపై ఆయన ఎంతో శ్రమించి ఎంతో రీసెర్చ్ చేసి దాన్ని డెవలప్ చేసిన పెయింటింగ్స్, దాని ద్వారా డెవలప్ చేసిన పెయింటింగ్స్ని ఇందులో మేము పెట్టాము. ఇందులో ఒక రాముడిని చూడొచ్చు, కృష్ణుడిని చూడొచ్చు, శకుంతలను చూడొచ్చు, చివరికి పతాంజలిని చూడొచ్చు, యముడిని చూడొచ్చు, అభినవ గుప్తుడిని చూడొచ్చు, విద్యారణ్య స్వాముల వారిని చూడొచ్చు, అమ్మవార్ల వివిధ రూపాలను చూడొచ్చు, అంతేకాక రాళ్లను చూడొచ్చు, రప్పలను చూడొచ్చు, కాకులను చూడొచ్చు, సమస్త జంతువులు కుందేలతో సహా, కుక్కతో సహా, కాకులతో సహా అండ్ నేచర్ గురించి వైవిధ్యభరితమైన చిత్రాలు ఇందులో వేశారు. చారిత్రకమైన చిత్రాలు కూడా వేశారు. స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఎక్కువ చాలా వరకు ఈ చిత్రాల్లో. ఈ ఆధునిక చిత్రకళ విభిన్న చిత్రాలను గీయడంలో శేషగిరిరావుది అందివేసిన చెయ్యి. ఆయన చిత్రాల ద్వారా కథలు చెప్తారు. ఆయన చిత్రాలు పురాణ కథలు, ప్రకృతి అందాలు, పశుపక్షాదాలు ఇలా వివిధ అంశాలతో ముడిపడి ఉంటాయి. ఆయిల్ పెయింటింగ్స్, వాషబుల్ పెయింటింగ్స్, వాటర్ కలర్స్ పెయింటింగ్స్ ఇలా ఎన్నో రకాల పెయింటింగ్స్ వేయడంలో ఆయన దిట్ట. పురాణ ఇతిహాసాలను రామాయణం వంటి కావ్యంలోని వివిధ సంఘటనలకు ఆయన చిత్రరూపం ఇచ్చారు. ఆ ఒక్క చిత్రం ద్వారా దాని వెనక ఉన్న కథంతా పెయింటింగ్ ప్రియులకు అర్థమయ్యే విధంగా చిత్రాలున్నాయి. ప్రకృతి చిత్రాలు, పక్షుల చిత్రాలు, పురాణ ఇతిహాస కథలను తెలిపే చిత్రాలు ఇలా ఆయన గీసిన ఎన్నో విభిన్న చిత్రాలు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నేటి తరం యువ చిత్రకారులకు ఆనాటి చిత్రకారుల ప్రతిభను నిదర్శనమైన ఇలాంటి చిత్రరూపాలను పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆర్ట్స్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి. లైక్ చెరియాల్ పెయింటింగ్ అనేది మన తెలంగాణ కల్చర్లో ఫేమస్. అది అంతరించిపోతుంది. బట్ మా కాలేజ్ డేస్లో అదొక సపరేట్గా ఇనిషియేటివ్ తీసుకొని ఒక 2-3 ఇయర్స్ నుంచి అది వర్క్షాప్ అనేది కండక్ట్ చేసిర్రు. నేను 2 times అనేది పార్టిసిపేట్ చేసిన. చెరియల్ పెయింటింగ్ అనేది సంథింగ్ లైక్ డిఫరెంట్. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఈ పెయింటింగ్స్ అన్నింటిలో చూసుంటే కనుక ఫేసెస్ అనేవి మనకు క్లియర్గా విజిబుల్ అవుతున్నాయి. బట్ చెరియల్ పెయింటింగ్లో లైక్ ఇట్లా నేను పొజిషన్ ఇచ్చిన అంటే నా ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో అది అందులో ఉన్న ఇంపార్టెన్స్ అండ్ స్పెషాలిటీ కూడా. అండ్ ఈ ఎగ్జిబిషన్ చూడడం చాలా హ్యాపీగా ఉంది.
అండ్ చెరియాల్ పెయింటింగ్ గురించి కూడా ఏంటి అంటే అది నేను చూసాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అది అంతరించిపోతుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ ఆ చెరియాల్ పెయింటింగ్స్ ఉంటాయి మనకి పిల్లర్స్ పైన కానీ, ఈవెన్ గచ్చిబౌలి అటు సైడ్ ఏరియాస్లో కూడా మొత్తం ఆ చెరియాల్ పెయింటింగ్ పిల్లర్స్ పైన వాళ్ళు పెయింటింగ్ చేసేసి ఉన్నారు. బట్ అదేంటి అంటే చాలామందికి ఐడియా లేదు చెరియాల్ పెయింటింగ్ ఏంటి, అసలు ఎవరు దాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పటికీ అది వంశపారంపరంగా నడుస్తుంది. దాదాపు 250 విభిన్న చిత్రాలతో కొలువు తీరిన ఈ చిత్రాలు సందర్శకులను వీణులు విందును కలిగించడంతో పాటు నేటి తరం యువ చిత్రకారులకు ఆనాటి చిత్ర రూపాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నదిలోని భావాలు పెదవి దాటని వేళ వాటికి అక్షర రూపం ఇస్తే పుస్తకాలు అవుతాయి. అదే వాటికి కుంచె తోడైతే చిత్రాలు అవుతాయి. అలాంటి ఎన్నో విభిన్న చిత్రాలను గీసినటువంటి ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆయన గీసినటువంటి దాదాపు 250 చిత్రాలతోటి ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. ప్రకృతి అందాలు, పౌరాణిక గాథలు, పక్షులు, ఇలా ఆయన చిత్రాల్లో విభిన్న రకాల చిత్రాలన్నీ కూడా ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో దర్శనమిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. నేటి తరం చిత్రకారులకు ఆనాటి అంటే పురాతన కాలంలో ఎటువంటి చిత్రాలు ఉండేవి, ఆ చిత్రకారుల ఆర్టిస్టిక్ వర్క్స్ ఎలా ఉండేవి తెలియజేయడానికి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, HMTV, హైదరాబాద్.